రేవంత్ రెడ్డి హైదరాబాద్లో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. నమస్కారం. హైదరాబాద్ నుండి తాజా వార్తలు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రత్యేకంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రణాళిక రాష్ట్ర ప్రజలకు నేరుగా లాభాన్ని చేకూర్చే విధంగా రూపొందించబడిందని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి ఈ ప్రణాళిక ద్వారా ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, రోడ్లు, పునర్నిర్మాణం, పరిశ్రమలు మరియు సామాజిక సంక్షేమ రంగాల్లో నిర్దిష్ట లక్ష్యాలను సాధించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం 99 రోజుల్లో కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేలా సమయపాలన చేస్తారు అని స్పష్టపరిచారు. ఈ కార్యాచరణలో ముఖ్యమైన అంశాలు: 1. ప్రతి మండలంలో ప్రజాసేవా కేంద్రాల ద్వారా సమస్యలను చొప్పించడం. 2. రోడ్ల మరమ్మతులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం పనుల వేగవంతం. 3. ఆరోగ్య, విద్య, ఉపాధి అవకాశాలను మరింతగా పెంపొందించడం. 4. పేద ప్రజలకు నేరుగా లాభాల పథకాల అమలు. 5. ప్రజలతో ప్రతిభాగ చర్చల ద్వారా అభ్యర్థనలను సేకరించడం. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ 99 రోజుల్లో ప్రతి అడుగు ప్రగతిని నేరుగా ప్రజలకు స్పష్టంగా చూపిస్తాము. రాష్ట్రం అన్ని రంగాల్లో సమతుల్యంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు. ఆయన మాట్లాడుతూ, ఈ ప్రణాళిక ప్రభుత్వాలతో కలసి ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగనుందని తెలిపారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి హైదరాబాదులో పలు ప్రాజెక్టులు ప్రారంభించి అవి సమయానికి పూర్తి చేయడం ద్వారా విశ్వాసాన్ని సంపాదించుకున్నారు. ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కూడా ఇదే విధంగా ప్రజల అభ్యర్థనలు, సమస్యలను వెంటనే పరిష్కరించడానికి రూపొందించబడింది. ప్రజల నుండి వచ్చే అభ్యర్థనలను సేకరించడం, సమస్యలను గుర్తించడం, పరిష్కారాలను త్వరగా అమలు చేయడం, ఇలా అన్ని పాయింట్లపై దృష్టి పెట్టడం ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యం. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా సంబంధాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. మొత్తం చెప్పాలంటే 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాసేవా కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కొత్త చారిత్రక ప్రయత్నంగా భావించబడుతోంది. మరిన్ని విశేషాల కోసం మాకు అనుసరించండి. ఇది హైదరాబాద్ నుండి మురళీ కథనం. హైదరాబాద్ తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ అందరికంటే ముందుగా పొందడానికి బెల్ ఐకాన్ నొక్కండి.